హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. సో సండే రోజు ఏం పనులు చేసుకున్నాను, ఎలా గడిచింది సండే అనేసి ప్రతి ఒక్కటైతే చూపిస్తానండి. సో వీడియో అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో నేనైతే సండే ఎప్పుడైనా సండే కానీ సెకండ్ సాటర్డే కానీ వస్తే హ్యాపీగా పడుకొని లేటుగా లేచి మంచిగా ఏదో ఒక స్పెషల్ చేసుకొని తిని మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కదండి. సో నాకైతే అంత తీరిక ఉండదన్నమాట. సో డైలీ షాప్కి వెళ్ళడము, ఇంట్లో పనులు చేసుకోవడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం అలా ఉంటుందన్నమాట. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఎంత హడావిడిగా ఉంటుందో మార్నింగ్ రొటీన్ అనేది. సో డైలీ అలానే ఉంటుందండి. ఎందుకంటే పిల్లలకంటే హాలిడేస్ వస్తాయి కానీ నాకైతే ఎలాంటి హాలిడేస్ ఉండదు కదండి. సో డైలీ షాప్కి వెళ్ళడం అయితే తప్పదనమాట. అందుకే నేనైతే ఈరోజు తొందరగా లేచి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నానండి. సో సండే అంటే ఒక పని ఎక్కువే ఉంటుందండి, తక్కువేమో ఉండదన్నమాట. సో ఎప్పుడైనా మర్చిపోయిన మిగిలిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఆ రోజు అయితే కంపల్సరీ పూర్తి చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదండి. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి పంపించడం ఒక్కటి ఉండదు కానీ చాలా పనులు అయితే ఉంటాయన్నమాట. సో ఆ టైంలో మనము ఉన్న పనులు కంప్లీట్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే నేనైతే ఈ మీగడ అనేది పాలలో వచ్చిన మీగడ అండి. సో చాలా రోజులు అయిందనమాట దీన్ని తీసి స్టోర్ చేసి నేనైతే. సో ఒక 20 డేస్ పైనే అవుతుందండి. సో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేద్దాం అనేసి మర్చిపోతూ ఉన్నానమాట. హడావిడిలో పిల్లల్ని పంపించేయడము, నేను వెళ్ళిపోవడం, సాయంత్రం వచ్చి కొంచెం తిని పడుకోవడం అంతే అయిపోతుందండి. సో ఈ రోజన్నా కనీసం చేసేద్దాము అనేసి ఇంకా తీసానండి. సో మార్నింగే చేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే లేవగానే నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయట ఊడ్చేసి ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా నెయ్యి అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ నెయ్యి పెట్టేస్తే ఇంకా ఆ లోపు వంట కూడా చేసేసుకోవచ్చు. ఇంకా వంట అయ్యేలోపు ఈ నెయ్యి కూడా అయిపోతుంది అనేసి నేను తొందరగా మీగడైతే గ్రైండ్ చేసేసుకున్నానండి మిక్సీ జార్లో అయితే. సో మంచిగా వచ్చిందనమాట. గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా వచ్చిన వెన్నతో నేనైతే మంచిగా వాటర్లో కడిగేసి ఇంకా ఒక గిన్నెలో వేసి స్టవ్ పైన అయితే పెట్టేశానండి. సో సిమ్లో పెట్టేస్తే అది మంచిగా కరిగిపోయి ఇంకా నెయ్యి అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో దాన్ని అయితే పెట్టేశానండి. ఫస్ట్ అయితే నేను ఆ నెయ్యి అనేది తయారవడానికి మినిమం ఒక గంట సేపు అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో అందుకే అప్పుడప్పుడు మధ్యలో ఇంకా దాన్ని కలుపుతూ నేను వేరే పనులు అయితే చేసేసుకుంటూ ఉంటున్నానండి. సో ఇంకో పక్కనైతే నేనైతే పాలు కూడా వేడి చేసేసుకున్నాను అనమాట. సో కొంచెం కాఫీ తాగుదామనేసి ఆ తర్వాత ఇంకా పాల గిన్నెని కింద పెట్టేసి ఇంకా స్టవ్ పైన నేనైతే తొందరగా టిఫిన్ ఇడ్లీ పెట్టేశానండి. సో సండే రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫాస్ట్గా ఇంకా టిఫిన్ అయితే చేసేసానమాట. నాకైతే ఆ రోజు ఎంత హడావిడిగా అయ్యిందంటే ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేశానండి. స్టవ్ అయితే ఆన్ చేయడమే మర్చిపోయాను అనమాట. ఇంకా కాఫీ తాగుదాము అనేసి నేనైతే కాఫీ కలుపుకొని వెళ్ళిపోయానండి. ఆ తర్వాత వచ్చి చూస్తే అసలు ఆన్ లేదనమాట. ఇంకా మళ్ళీ ఆన్ చేసేసి ఇంకా మొత్తానికైతే ఇడ్లీ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఒక దిక్కైతే వెన్నని కలుపుతూ ఉన్నానండి. అదైతే తొందరగా ఇంకా కరిగిపోయి దగ్గరకు వస్తుందన్నమాట. సో ఇంకా మళ్ళీ వచ్చి ఆన్ చేసేస్తే ఇంకా ఇడ్లీ అయితే అయిపోయిందని కదండి. సో దాన్ని పక్కన తీసేసి ఇంకా నేను చట్నీ కోసం అనేసి పల్లీలు పుట్నాల చట్నీ అయితే చేస్తున్నానండి. సో పల్లీలు అయితే మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకొని దాంతోపాటే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత దాంట్లో కొంచెం టమాటాలు వేసి అయితే ఇంకా ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. ఇలా టమాటాలు వేసి చట్నీ చేస్తే సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. టైం లేనప్పుడు అయితే నేను కొన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా చట్నీ అయితే గ్రైండ్ చేసేసుకుంటూ ఉంటానండి. ఓన్లీ పచ్చిమిర్చి అలానే పుట్నాలు పల్లీలు వేసి అయితే గ్రైండ్ చేస్తూ ఉంటానన్నమాట. సో అలా కూడా బాగుంటుందండి. ఇంకా టమాటాలు కొన్ని వేసి ఫ్రై చేసి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఒక దిక్కు పల్లి చట్నీ కోసం అనేసి పోపు వేద్దామనేసి ఒక సైడ్ అయితే నేను పెట్టేశాను. ఆ లోపు మా రీతు అయితే గ్రైండ్ చేసేసి ఇచ్చేసిందండి నాకైతే. మమ్మీ నేను ఇది చేసేస్తాను, నువ్వు ఆ పని చేసేయి అని చెప్పి మా రీతు అయితే కొంచెం హెల్ప్ చేసిందండి వచ్చేసి. ఇంకా తను గ్రైండ్ చేసిన చట్నీ అయితే పక్కన పెట్టేసి ఇంకా నేనైతే పల్లి చట్నీ అయితే మొత్తం పోపు వేసేసుకున్నానండి. సో ఇంకా ఫ్రిడ్జ్లో కొన్ని కరివేపాకులు ఉన్నాయి, అవి తీసుకురమ్మని చెప్తే మా రీతు అయితే తెచ్చిచ్చిందండి. సో ఇంకా నేనైతే ఇంకా పల్లి చట్నీ కూడా పోపు అయితే వేసేసానమాట. ఆల్మోస్ట్ నా వంట అయితే సగం అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ టైంలో సండే వస్తే ఏదైనా స్పెషల్ చేస్తూ పిల్లలకి పెడుతూ ఉంటారు కదండి. సో నాకైతే ఆ రోజు వీలు కాలేదన్నమాట. సో నేను తొందరగా షాప్కి వెళ్ళాలి అనేసి
హడావిడిలో నేనైతే పల్లి చట్నీ ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి, ఇడ్లీ అయితే చేసేసానమాట. ఇంకా నేను కూడా కొంచెం తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి షాప్కి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా పిల్లలు కూడా అదే తిన్నారనమాట. ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చి పెట్టేశారండి. నేనైతే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. ఆఫ్టర్నూన్ కొంచెం తొందరగా వచ్చి ఏదైనా స్పెషల్ చేసి పిల్లలకి పెడదామనేసి నేనైతే అనుకున్నానమాట. సో ఇంకా ఇడ్లీ అయితే సాఫ్ట్గా సూపర్గా వచ్చిందండి. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా నెయ్యి చూడండి పైకి వచ్చింది కదా, కొంచెం కొంచెం ఆయిల్ లాగా కరిగిపోయిందనమాట మంచిగా. ఇంకా ఆ స్టేజ్లో ఉన్నప్పుడే కొన్ని మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇంకా గిన్నెలు అయితే నైట్ అయితే కడగలేదండి, ఎలాగో సండే ఉంది కదా రేపు మార్నింగ్ చేసుకుందాం అనేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ గిన్నెలు అలానే ఇప్పుడు నెయ్యి చేసిన గిన్నెలు అలానే టిఫిన్ వండిన గిన్నెలు అన్నీ ఒకేసారి ఇంకా కలిపి నేనైతే మొత్తం గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి. సో ఫాస్ట్గా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా షాప్కి వెళ్ళిపోవడమేనమాట. సో పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి, వాళ్ళైతే తినేశారనమాట. ఇంకా నేను కొంచెం ఇడ్లీ అయితే కొన్ని ఎక్కువే చేశానండి, పిల్లలు ఇంకోసారి తినొచ్చు అనేసి ఇంకా కొంచెం ఎక్కువే చేశానన్నమాట. సో మా వారికి మా అత్తమ్మకు పిల్లలకి అందరికీ సరిపోయేటట్టు చేసి ఇంకొన్ని ఎక్స్ట్రా చేశానన్నమాట. సో పిల్లల ఆకలి అయితే ఇంకో ట్రిప్పు తినేస్తారు, నేను వచ్చేలోగా కొంచెం ఆకలికి తట్టుకోలేరు కదండి. సో మా అత్తమ్మని చేయమంటే చేసేస్తుంది, కానీ కొంచెం చికెన్ చేసేటప్పుడు తనకు అంత కుదరదండి, అందుకే నేనైతే మ్యారినేషన్ చేసి పెట్టేశానమాట. ఇంకా అలానే అన్నం కూడా చేసి పక్కనైతే పెట్టేశానండి. కొంచెం పల్లి చట్నీతో తినేస్తారు పిల్లలు అనేసి అన్నం కూడా వండేసి ఇంకా పెట్టేశానమాట. సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కడిగేసి నేనైతే స్టవ్ క్లీనింగ్ కూడా చేసేస్తున్నానండి. ఇంకా నెయ్యి చేసినప్పుడు అయితే స్టవ్ చాలా మొత్తం మెస్సిగా అయిపోతుంది కదండి. సో అందుకే ఇంకా క్లీన్ అయితే చేసేస్తున్నానమాట. సో ఇంకా మొత్తం చేసి పెట్టేసుకుంటే వచ్చిన తర్వాత ఓన్లీ వంట మాత్రమే చేసేసుకోవచ్చండి. ఇంకా అందుకే నేనైతే కంప్లీట్ ప్రాసెస్ అయితే చేసేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయానమాట. సో సండే మార్నింగ్ రొటీన్ అయితే ఇలా జరిగిందండి. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా ఇలా ఉంటుందన్నమాట డైలీ నా పనులైతే. సో నేనైతే ఈ పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లోపు నెయ్యి కూడా కొంచెం చల్లారిపోయిందండి. ఇంకా దాన్ని కూడా నేనైతే ఇలా గాజు సీసాలో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటానన్నమాట. సో చూస్తున్నారు కదా నెయ్యి ఎంత బాగా వచ్చిందో. సో ఇలా 20 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి నేను చేస్తూ ఉంటానండి ఇంట్లోనే నెయ్యి కూడా. ఇదండి వీడియో. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.